హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఈ వీడియో వచ్చేసి ఏంటి అంటే, నేను ఇంట్లో ఉంటూ స్వీట్ బిజినెస్ అయితే స్టార్ట్ చేశాను. అదైతే చాలా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. ఇది వచ్చేసి నా థర్డ్ స్వీట్ అనమాట. పల్లీ లడ్డు ఉంటుంది కదా, వేరుశనగల లడ్డు అనమాట. చాలా హెల్త్కి చాలా అంటే చాలా మంచిది. నేనైతే ఇక్కడ పల్లీలు తీసుకున్నాను 1/2 kg అండ్ బెల్లం తీసుకున్నాను. బెల్లం అయితే చాలా మంచిదండి, ఐరన్ కంటెంట్ ఉంటుంది. పల్లీలు, బెల్లము అండ్ ఇక్కడ నేను వచ్చేసి నెయ్యి అయితే జిఆర్బి నెయ్యి మాత్రమే యూస్ చేస్తున్నాను. చాలా క్వాలిటీ నెయ్యి. మనం ఎంత క్వాలిటీ మెయింటైన్ చేస్తే అంత మంచిదండి. ఇవి మూడు ఉంటే సరిపోతాయి. నేనైతే స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకొని ఈ పల్లీలని అన్నిటిని కూడా వేయించుకుంటున్నాను. వేరుశనగలను అన్నిటిని కూడా మంచిగా చక్కగా వేయించుకోవాలి. పచ్చి పచ్చిగా ఉంటే టేస్ట్ బాగుండవండి. సిమ్లో పెట్టి మరీ లైట్గా వేయించుకోవాలి. మీకు ప్రతిదీ డీటెయిల్గా చెప్తాను. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. నా బిజినెస్ ఎలా రన్ అవుతుంది అని A to Z మీకు చెప్తాను. ఇలా వేరుశనగల్ని బాగా ఫ్రై చేసుకోవాలి. అంటే అలా అని చెప్పి మాడిపోకూడదండి. ఆయిల్ కానీ ఎటువంటివి కూడా యూస్ చేయొద్దు. జస్ట్ పల్లీలను మాత్రమే వేయాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా మనం అయితే వేయించేసుకోవాలి. ఇవి కొంచెం చల్లారిన తర్వాత పొట్టయితే తీసుకోవాలి. ఇక్కడ వచ్చేసి నేను బెల్లంని తురుముకున్నానండి, మెత్తగా దంచేసుకున్నాను. ఇప్పుడు ఈ బెల్లాన్ని పాకం పట్టుకోవాలి. ఒక కడాయిలో బెల్లం అనేది వేసుకొని 1 కప్ బెల్లానికి ఒక చిన్న గ్లాస్ వాటర్ పోసుకోవాలి. వాటర్ అయితే ఎక్కువ పోసుకోవద్దు. బెల్లం మొత్తం కరిగేంత వరకు కలుపుకోవాలండి. అండ్ ఇటుపక్క వచ్చేసి నేను పల్లీలు పొట్టు అయితే తీసేసుకున్నాను. పొట్టు తీసుకొని దంచుకోవాలండి. దంచుకుంటే ఏంటంటే మనకి మంచిగా ఉంటాయి తినడానికి కూడా. నెక్స్ట్ వచ్చేసి ఒక 2-3 యాలకుల్ని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. పొయ్యి మీద పెట్టిన పాకం ఉంటుంది కదా, ఆ పాకం దగ్గరే ఉండాలండి మనం, లేకపోతే గట్టి ముదురు పాకం పడిపోతుంది, అంత టేస్ట్ కూడా ఉండవు. సో బెల్లం మొత్తం కూడా కలుపుకోవాలి. కరిగిందాకా కలుపుతూ ఉండాలి. మనకు పాకం వచ్చిందా లేదా అని ఎలా టెస్ట్ చేసుకోవాలి అంటే, చేతితో టెస్ట్ చేసుకోవచ్చు, లేదా ఇట్లా గిన్నె తీసుకొని కూడా చిన్న ప్లేట్ అనేది తీసుకొని దాంట్లో వాటర్ పోసుకుంటే మనకి ఏ పాకం వచ్చిందో ఈజీగా అర్థమవుతుంది. పాకం రాగానే కొంచెం తీగ పాకం వస్తే సరిపోతుందండి. పాకం రాగానే మనం పల్లీలను అయితే యాడ్ చేసుకోవాలి. అండ్ ఒక ప్లేట్లో అయితే నెయ్యి అయితే రాసి పెట్టుకోవాలి. ఆయిల్ రాస్తే అంత టేస్ట్ ఉండవండి, నెయ్యి రాయడం వల్ల చాలా టేస్ట్ ఉంటాయి. ఇలాచి ఇవన్నీ కూడా నేను కలిపేసుకున్నాను. చూస్తున్నారు కదా, చాలా ఈజీ ప్రాసెస్, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. హెల్త్కి అయితే చాలా మంచిది. పిల్లలకి రోజు ఒక లడ్డు తిన్నా చాలండి, పిల్లల హెల్త్కి చాలా మంచిది. దీని కాస్ట్ వచ్చేసి నేను 299 రూపీస్ అయితే తీసుకున్నాను. ఇవి నాకు లడ్డూలు 20 దాకా అయ్యాయండి. 20 లడ్డూలు 250 గ్రామ్స్ అయితే ఉన్నాయి వెయిట్. నేను 299 రూపీస్ తీసుకున్నాను. నాకు ఈ పల్లీలు ఒక 60 రూపీస్ అట్లా వేసుకున్నా కానీ, బెల్లం ఒక 40 రూపీస్ అట్లా, అంటే ఎక్కువే ఉంటుంది బెల్లం. ఇవన్నీ కాస్ట్ వేసుకున్న ఒక 150 రూపీస్ పడతాయి. మనం బెల్లము, ఇలాచి, ఇంకా పల్లీలు ఇవి 150 రూపీస్ పడ్డా కానీ, నేను 300 కాస్ట్ పెట్టుకున్నా కాబట్టి నాకు 150 లాభం అన్నమాట. నేను చేసే స్వీట్స్ బిజినెస్లో నాకైతే ప్రాఫిట్ చాలా బాగా వస్తుందండి. మీ ఏరియాని బట్టి, మీకున్న డిమాండ్ని బట్టి మీరు కాస్ట్ అయితే ఫిక్స్ చేయొచ్చు. నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. నేనైతే 2 పిల్లలతో కూడా ఈజీగానే మేనేజ్ చేసుకుంటున్నాను మా వారి హెల్ప్తో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఇలా చక్కగా లడ్డూలు చేసి బాక్స్లలో ప్యాకింగ్ చేసేయడమే. బాయ్ బాయ్.